ఇలా ఇంట్లోనే ఈజీగా చికెన్ పాప్కార్న్ అయితే చేశానండి. చాలా బాగుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్రవంతి. వెల్కమ్ టు స్రవంతి కిచెన్ సీక్రెట్స్. ఈరోజు ఫస్ట్ టైం మన వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే మార్క్ వస్తుంది, అది క్లిక్ చేయక నేను వీడియో పెట్టగానే అయితే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ముందుగా అయితే ఒక 50 గ్రామ్స్ అయితే చికెన్ని, బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని పెట్టుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, అలాగే ఒక టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా ముక్కలకైతే మ్యారినేట్ చేసి పెట్టేశానండి. ఇప్పుడైతే మరో ప్లేట్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకొని అందులో ఉప్పు, పసుపు, కారము, అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఈ పిండిని కూడా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. పక్కన పెట్టుకున్నాకైతే ఒక 2 గుడ్లు అయితే కొట్టేసి దాన్ని బాగా బీట్ చేసుకోవాలండి. మంచిగా అయితే మిక్స్ చేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా కరిగేంత వరకు మిక్స్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఈ 3 ఇలా రెడీ చేసుకున్నాకైతే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసాకైతే ఇప్పుడైతే ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ అయితే ఇలా మరొకసారి కలిపేసుకొని ఇప్పుడు పిండిలో కొంచెం వేసుకొని అలాగే పిండిలో మంచిగా పట్టేసాకైతే ఆ పట్టిన చికెన్ అయితే ఇవ్వండి మనం గుడ్డుని అయితే పగల కొట్టేసుకున్నాం కదా, అందులో అయితే మంచిగా వేసేసి మరొకసారి దాన్ని పిండి పట్టించేసి అయితే ఇలా అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ కూడా ఇలా కలిపేసుకొని అయితే ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. ఇలా పెట్టేసుకొని అయితే ఒక 5 నిమిషాలు అలా వదిలేసాకైతే ఇలా మరొకసారి పిండిలో ముంచేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. చూడండి ఇదిగోండి ఇలా పిండిలో అన్నీ ముంచేసుకున్నాకైతే ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి అయితే ఒక బాండీ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ ఎక్కనిద్దామండి. హీట్ ఎక్కాకైతే ఒక్కొక్కటిగా నేను చూపించిన విధంగా ఒక్కొక్కటిగా అయితే ఆయిల్లో పెట్టేసి బాగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా పాప్కార్న్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి. చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారు. ఇలా వేయించుకున్నాకైతే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ బాగా రావాలండి. 2 పక్కల మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే ఈవెన్గా కుక్ అవుతుంది ముక్క అనేది. చాలా బాగుంటుంది. ఇలా కుక్ అయ్యాకైతే చూడండి ఇలా వేయించుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.